గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉంది? ఇదిగో పొద్దునే లేస్తే ఇలా ఉంది. పొద్దున అంటే పొద్దున కాదులేండి, 8:30 అయిపోయింది. అప్పటికి క్లైమేట్ ఇలాగే ఉంది. వర్షం పడుతుంది, చలేస్తుంది, గాలి వేస్తుంది. ఏం చేయాలి? బాబు గారు ఇద్దరు పడుకున్నారు. చూసారా, ఇది మా పరిస్థితి. క్లైమేట్ చల్లగా ఉంటే ఇంట్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది చూడండి. అంటే చలి బాగా ఎక్కువ ఉందని ఒక పెద్ద మనిషి ఎలా పడుకున్నాడో చూపిస్తాను మీకు. ఆ పెద్ద మనిషిని చూపిస్తున్నాను చూడండి. ఈడే పెద్ద మనిషి చూడండి. మొత్తం కుర్చీలో దుప్పటి కప్పుకు పడుకున్నాడు. ఏమనాలే? టెడే టెడమ్మా, చలేసిందా? మా టెడ్డిగాడే కాదు, ఇప్పుడు ఇంకో పెద్ద మనిషిని చూపిస్తాను. వాడు ఎంత గొప్ప పెద్ద మనిషి చూడండి. మంచం దిగట్లేదు బాబు గారు చలికి. వీడి పేరు బూబు. చూడండి, బూబుమా చలేసింది, దిగట్లేదా? చలేసిందా? చలేసిందా? దిగవా? బజ్ అది సార్, అదిదా సార్ విషయం. మంచాలు దిగట్లేదు మా బుడుంగులు గాళ్ళు. ఇదిగోండి, ఒకడేమో ఇప్పటిదాకా దుప్పటి కప్పుకున్నాడు, ఇప్పుడే మంచం మీద అక్కడ కూడా కంఫర్ట్ లేదని చెప్పి బాబులు ఇద్దరు మంచాలు ఎక్కారు. అది పరిస్థితి. ఇంకోటి ఎక్కడో దాముకున్నాడు, వాడిని కూడా చూపిస్తాను. చలి తొక్క తోటకూర ఏం అవసరం లేదు. ఏ డా మమ్మీ, డా మమ్మీ. ఇదిగో ఇక ఆటలు ఉంటే చాలు, గాలి వేస్తున్నా, ఏం వేస్తున్నా, ఇదిగో ఆటలు కావాలి. ముగ్గురు ఆడుకోవడం ఇంకంతే. ఇలా ఉంది పరిస్థితి. చలి లేదు, కొండ లేదు ఈ పొట్టిదానికి. ఎవరు వస్తున్నారే? ఓ తెగ చూసేస్తున్నారు. ఎవరు వస్తున్నారు? బయట క్లైమేట్ అయితే ఎంత దారుణంగా ఉంది. ఇప్పటికీ 4-5 సార్లు ఆగి తాగా. నో యూస్. క్లైమేట్ అయితే చితక్కొట్టేస్తుంది, మామూలుగా లేదు. చూడండి, 31st వచ్చేస్తుంది. బోల్డ్ ప్లానింగ్లు ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లే. మీరేమన్నా సలహా ఇస్తే బాగుంటుంది. ఇంకా షాపింగ్ కావాలి. ఈ క్లైమేట్ ఏంటో భయంకరంగా ఉంది. ఇంకో బాధ ఏంటంటే ఈ బొబ్బస్కాయలు ముగ్గల. ఈ పండుగైనా వస్తాయేమో అని చూస్తే అది కూడా అవ్వట్లేదు. ఒక సెట్టే కాదు, ఏదో జస్ట్ తిని గింజలు వేసినందుకు ఇన్ని సెట్లు అయినాయి. చూడండి, ఒక్క కాయ పండు అవ్వలేదు సార్. ఏం చేయమంటారు సార్ మా కష్టాలు? వెనకాల చూసారా క్లైమేట్? ఇలా ఉంటే ఏంది ఆ మేఘాలు, ఏంది ఏంది, అది ఏంటి పరిస్థితి? జనాలు బతకాలా లేదా? ఏం సార్ ఇది? ఏదోలే అనుకొని బద్ధకంగా లేచి బండి అయినా తుడుచుకుందామని వచ్చా. ఇంత వర్షంలో ఏంట్రా ఈ బండి తుడుపులు అని చెప్పి తిడతారని జస్ట్ తుడుతున్నాడని ఆగిపోయి బండి వంక కారు వంక చూస్తున్నాను చూడండి. తుడుద్దాం వద్దా? ఏం చేయను? ఈ రెండింటిని కొంచెం తుడిచి వదిలేసా. ఇప్పుడు ఏం చేయను చెప్పండి? మళ్ళీ దీంతో పాటు కొసరు బండి ఒకటి, దీన్ని కూడా తుడవాలి. మరి ఇది ఒకప్పుడు సాయం చేసింది కాబట్టి ఇంత తుడిచిన తర్వాత డాడీ నువ్వు నా సైకిల్ తొడవా అని చెప్పి మళ్ళీ సాగు దొక్కుతాడు నా కొడుకు. ఇది ఆడి సైకిల్. ఎలా? ఇప్పుడు 4 వస్తువులను తొడవాలి. ఏదో కష్టపడి 1-2 బళ్ళు అయితే ఏదో తుడుచుకుంటాం, కానీ మళ్ళీ స్కూటీ సైకిలు అంటే కష్టం. వాడేమైనా సాయం చేస్తాడా అంటే ఆడు చేయడు. ఒకప్పుడు నేను నీ బండి తొడవలేదా, ఇప్పుడు నువ్వు నా సైకిల్ తుడితే ఏంటి ప్రాబ్లం అని చెప్పి ఆడు భయంకరంగా చూస్తాడు. అవును, ఎలా సార్ ఇది? కష్టంగా ఉంది సార్, చాలా కష్టంగా ఉంది సార్. మహా కష్టంగా ఉంది సార్. ఇంకో బాధ ఏంటంటే మా బుడ్డోడికి ఈరోజు సెలవు. ఆడేమో డాడీ బయటికి వెళ్దామంటాడు.
ఇంత చలి పెట్టుకొని బయటికి ఏంట్రా అంటే తింగర సూపులు చూస్తున్నాడు వాడు. ఏం చెప్పను నేను ఆడికి. ఒరే ఈ చలిలో ఏం వెళ్తాను రా, దుప్పటి కప్పుని పడుకోరా అంటే మా డాడీయే ఎలా చెప్తున్నాడే, సరదాగా బయటికి తప్పడం మానేసి అని చెప్పి తిట్టుకుంటాడు. ఎలా హౌ సార్, లాస్ట్కి జిమ్కి కూడా వెళ్ళలేదు సార్ ఈరోజు. లేవడమే 7:30-8 అయిపోయింది. అప్పటికి మా బూబుగాడు వచ్చి మూతి ఆగడం వల్ల, అదే మూతి ఆగడం కాదు, మామూలుగా దగ్గరికి వచ్చి లేపుతాడు. అది అలా వల్ల మెలకు వచ్చింది తప్ప లేకపోతే 10 అయిపోయేదిగా. 10 గంటలకు లేచేవాళ్ళం అనే మాట పడిపోయేవాళ్ళం కానీ ఏదో బూబుగాడి దయ వల్ల మెలకు వచ్చింది, లేచాం హ్యాపీ. 4-5 సార్లు కాఫీలు తాగాం. యాసిడిటీ తప్ప ఏమీ రావట్లేదు. ఏం చేయను, అది నా పరిస్థితి. క్లైమేట్ చాలా ప్రమాదం అబ్బా, తెలియట్లేదు జనాలకి. క్లైమేట్ ఎండ ఉంటే ఎలాగైనా పనులు చేసుకుంటాం, ఇంత అసలు అయితే ఏం లేస్తాం కరెక్ట్ కదా. అది సార్, అదిదా సార్, ఈ టైంలో ఎవరికి పని చేయాలనిపిస్తుందండి. క్లైమేట్ చూడండి ఎలా ఉందో, మత్తి పోతుంది క్లైమేట్ చూస్తే. మామూలుగా లేదండి, భయంకరంగా ఉంది. ఈ చలిలో పని ఎవలా చేయాలనిపిస్తుంది చెప్పండి, మీరే చెప్పండి. లేవబుద్ధి అవ్వట్లేదు, దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. ఇలా ఉంది మా పరిస్థితి. ఇగో ఇంకా బయట పనులు ఉంటాయి, ఎలా చేసుకోవాలి పనులు? అన్యాయం కదా ఇది, మహా అన్యాయం ఇది. బట్టలు ఆరవు, స్నానం చేయబుద్ధి అవ్వదు, వేడి నీళ్ళతో చేస్తే 5 నిమిషాల్లో మళ్ళీ చలేస్తూ ఉంటుంది. ఎలా ఫ్యాన్ వేసుకోలేము ఇంత చలిలో. ఇలా ఉంది సార్ పరిస్థితి. ఏం చేద్దాం మరి ఈ క్లైమేట్లో? ఏం చేస్తే బాగుంటుంది మీరు కామెంట్ రూపంలో చెప్పండి. నాకైతే మాత్రం దుప్పటి కప్పి ముసుగేసుకుని పడుకోవాలనిపిస్తుంది, కానీ బోల్డ్ పనులు ఉన్నాయి. ఏం చేసుకోవాలి, ఏం చేయాలా మీరే చెప్పండి.